దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాసి కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము, ఎంత గొప్ప దేవుడో చూడండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నారు. చాలాసార్లు దేవునిపై అలసట నెపాలు వేస్తూ ఉంటారు కొంతమంది. దేవుణ్ణి దూషిస్తారు. నా ప్రార్థన దేవుడు వింటలేదు, నా వైపు చూడట్లేదు, నన్ను వదిలేస్తాడు దేవుడు, ఈ కష్టాలు నా జీవితంలో ఇంతే, నాకెటు కూడా దారి లేదు, ఈ శోధనలు నన్ను విడిచిపెట్టవని లేదు. దేవుని బిడ్డ, నీకు వెలుగివ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. నీ చీకటి బ్రతుకు నుండి విడిపించడానికి ఇష్టపడుతున్నారు. నీతోనే ఉంటున్నారు ఆయన, నీ మధ్య, నీతో ఎల్లవేళలా ఉండే దేవుడు. మరి ఆయన నమ్ముచున్నామా? ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. అతను సామాన్యుడు కాదు, ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా, సర్వశక్తిమంతుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయన అధిపతి. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి నీవు భయపడే పని లేదు. ప్రియ సహోదరి సహోదర, శక్తిమంతుడు ఆయన. నీవు నమ్ముట నీ వలనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యమే. ఆయన మిమ్మును రక్షించును. విడిచే దేవుడు కాదు, నిన్ను రక్షించడానికి నీతో ఉంటున్నారు ఆయన. నీకు ఆయన కనబడకపోవచ్చు, ఆయన కార్యాలు నీ కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు. నీకు వచ్చే ప్రతి కీడు నుంచి విడిపించి మేలు చేసే దేవుడు. నీ పట్ల ఎంత ఉన్నత కార్యం చేస్తారు ఆయన. ఆయనకు అసాధ్యమే లేదు. సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనపై నీ విశ్వాసాన్ని ఆధారపడి ఉన్నావా? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? విశ్వాసము ద్వారానే మనం గొప్ప కార్యాలు, మేళ్ళు పొందగలుగుతాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అండి, నమ్మడం వల్లే మనకు నీతి కలుగుతుంది. మరి నీవు ఆయన నమ్ముచున్నావా? ఆయన మాట యందు నీకు భక్తి విశ్వాసం ఉందా? నీవు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా? ఆయన నామంలో విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని కాపాడుకుని దేవునిపై నీవు ఆధారపడతావో, దేవుడప్పుడు నీ పట్ల ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. శక్తివంతుడు, ఆయన శక్తిహీనుడు కాదు. నీవు బలహీనురాలు కావచ్చు, నీవు ఆయా సమస్యలో ఉండొచ్చు, కానీ నీవు ఆరాధిస్తున్న నీ ప్రభు బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. కాబట్టి నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ప్రార్థనా జీవితంలో తొట్రెలకు సమయమందును అసమయమందును ప్రార్థించు, కన్నీళ్లు కార్చు. నీ ప్రభు నీ కన్నీళ్లు తుడిచి నీ పట్ల అద్భుతమైన మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఏ విషయంలో భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, కరుణామయుడ, దయామయుడ, జాలి, కృప, కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. సర్వ ప్రజల్ని కాపాడండి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, మా దేశ ప్రజలందరినీ రక్షించండి, మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచం మీద మీ కనుదృష్టి, శాంతి, భద్రతలు ఉంచండి ప్రభు. మీకు అసాధ్యం లేదు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నాయనా, ఏ బిడ్డలే కష్టాలు ఉన్నారు విడిపించండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధలు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచి. ఎంతోమంది బిడ్డలు నీ వైపు చూస్తున్నారు ప్రభువా. నిన్ను ప్రేమిస్తున్న వారిని ప్రేమించే దేవుడు, ఆశీర్వదించి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.